ఓటర్ ఇన్ఫర్మేషన్ స్కీమ్ డిస్ట్రిబ్యూషన్లో ఇబ్బంది అయింది, లేకపోతే ఆ ఎలక్షన్స్కి ఏమైనా కేసెస్ ఫైల్ అయ్యి అట్లా ఉంటే అది కూడా ఐడెంటిఫై చేసుకుంటారు. సో ఇన్ఫ్యాక్ట్ మన ఓటర్ రూల్స్ మీద ఏమైనా పబ్లిష్ చేశాక దాని మీద ఏమైనా పిటిషన్స్ వచ్చాయి, ఏమైనా స్పెసిఫిక్ విలేజ్ వచ్చి అవి కూడా చేసుకుంటారు. లేకపోతే ఏమైనా క్యాస్ట్ బేస్డ్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే క్యాస్ట్ బేస్డ్ కానీ లేకపోతే ల్యాండ్ ఇష్యూస్ సంబంధించిన గొడవలు అయ్యే ఛాన్స్ ఉన్నాయా, అపోజిట్ చేసేదాన్ని పోలీస్ ఇప్పుడు కూర్చుంటే తెలుస్తాను. అట్లా ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేస్తాం. అండ్ లేకపోతే పర్టికులర్గా అది మోస్ట్లీ పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు ఓట్ ఏమి అట్లాంటి ఇష్యూస్ ఉంటే అది కూడా నోట్ చేసుకుంటారు. ఎటువంటి చిన్న డౌట్ ఇచ్చినా కానీ ప్లీజ్ పుట్టింది బేస్డ్ ఆన్ మీ క్రిటికల్ ఇచ్చేదాని ప్రకారమే పోలీస్ స్పోర్ట్స్ కానీ లేకపోతే వాళ్ళ మ్యాన్ పవర్ కానీ లేకపోతే వెబ్ కెమెరా కానీ దాని ప్రకారం చేస్తున్నాం. కాబట్టి ఒక డబుల్ చెక్ చేసుకొని ఇవ్వండి. ఇంకొకటి పోయిన పోలింగ్ ఎక్కడైనా స్పెసిఫిక్ జరిగింది దాన్ని ఒకసారి చూసుకోండి. అది 70% మొత్తం ఒకే పార్టీకి లేకపోతే ఒకే పర్సన్కి పోలని అవి కూడా ఒకసారి ఐడెంటిఫై చేయండి. అట్లా ఉంటే అది పక్కా క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా ఉంటుంది. అది ఇంత పీస్ఫుల్ అయినా కానీ ఇది పక్కా ప్లానింగ్ ఓకే. లాస్ట్లో 75% కన్నా ఎక్కువ పోలింగ్ అయితే స్ట్రైట్గా క్రిటికల్ అయిపోయింది. ఒకే పార్టీకి లేకపోతే ఒకే క్యాండిడేట్కి 75% కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయంటే అది స్ట్రైట్గా క్రిటికల్ అయిపోయింది. తర్వాత ఒకసారి చూసుకోండి మన మోస్ట్లీ మన అవ్వలేదు అనుకుంటా. సో లేకపోతే ఏమైనా లాస్ట్ టైం ఎలక్షన్స్ కొన్ని విలేజ్ బాయ్కాట్ చేశాయా, కొన్ని వాటర్ బాయ్కాట్ చేశాయా, అట్లాంటి ఏమైనా ఉంటాయి స్ట్రైట్గా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అయితే అన్నారు. ఇంకొకటి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇవ్వడంలో ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే జనరల్ నేను ప్రీవియస్ ఎలక్షన్ చేస్తున్నట్లయితే ఓటర్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా మొత్తం తీసుకుని ఒక లిస్ట్లోనే పెట్టుకుంటారు, వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆర్టీఎస్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా అట్లా ఉంటే ఇది మొత్తం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అయితే అన్నారు. ఇది కాక ఇంకేమైనా చిన్న డౌట్ వచ్చినా కానీ యూ కెన్ క్రిటికల్ అన్నారు. మీరు పోలీసు తర్వాత తహసీల్దార్ ముగ్గురు కూర్చొని చేయాలి. ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, తర్వాత తహసీల్దార్స్ కూడా ఇన్ఫర్మేషన్ జరిగింది. బట్ మీరు ముగ్గురు కూర్చొని మీరు ఫైనల్ లిస్ట్ చేశాక సంతకం పెట్టి ముగ్గురు జాయింట్ సిగ్నేచర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రేపు ఈవినింగ్ కల్లా ఆ లెవెల్లో అయితే కావాలి. బట్ మీరు బుక్ చూడమని చెప్పాలంటే దట్ ఈస్ పర్ఫెక్ట్. ఆ లెవెల్ సార్ అందులో ఉంటారు. విల్ బీ వెరీ హ్యాపీ. బట్ ఏ బేస్లో ఏముందో అంటే మీరు పెట్టి ఇండస్ట్రీ ఉండాలి. సో యూ కెనాట్ కండక్ట్ ఎలక్షన్స్ వితౌట్ రీడింగ్ అన్నమాట. నేను ఎంపీ ఎలక్షన్ అనేది 10 సార్లు ఆన్లైన్ చేసి ప్రిపరేషన్ కండక్ట్ చేసిన అట్లా. సో ఇది మనకి బయటలో విరాట్ అయిపోయింది కదా, ఒకసారి చూసుకోవాలి. ఒక చిన్న పాయింట్ ఎంపీడీఓస్ ఏంటంటే ఇది మనము ఈరోజు రేపటిలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లేకపోతే సెన్సిటివ్ కొన్ని ఐడెంటిఫై చేయాలి. సో ప్రాసెస్ అనేది కొంతమంది డౌట్ ఉంటుంది చెప్తున్నాము. సో ఇది మీరు మీ ఎస్హెచ్ఓ తర్వాత మీ తహసీల్దార్ ముగ్గురు కూర్చొని రేపు పొద్దున 9 ముగ్గురు ఒకే దగ్గర కూర్చొని మీ పోలింగ్ స్టేషన్ లిస్ట్ మొత్తం తయారు చేసుకోండి. దీంట్లో ఒక సర్క్యులర్ ఉంటాయి, 176 సర్క్యులర్ చూసుకుని ఐడియా వస్తుంది. బట్ నేను చెప్పేది ఏ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు పాత ఎలక్షన్స్ అంటే 2018-19 ఎలక్షన్స్లో ఏమైనా ఇష్యూస్ అయ్యాయి ఆ పోలింగ్ స్టేషన్లో కానీ ఆ వార్డు ఎలక్షన్స్ ఏమైనా ఎంపీటీస్ ఇష్యూ అయ్యాయంటే అది ఐడెంటిఫై చేస్తాం. డూ నాట్ పోయి చిన్న ఇష్యూ ఈసారి రాదు అట్లా ఉంటే ఐడెంటిఫై చేసుకుని పెట్టుకుంటారు. తర్వాత ఈ ఎంసీసీ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయి లాస్ట్ 10 రోజుల్లో కానీ నెక్స్ట్ వచ్చే ఏమైనా ఇష్యూస్ ఉంటాయని నోట్ చేసుకుంటారు. తర్వాత లా అండ్ ఆర్డర్ ఏమైనా ఇష్యూస్ అంటే అక్కడ ప్రతిసారి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే ఎక్కువ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయంటే చూసుకుంటారు. ఎట్లా ఎస్హెచ్ఓ ఉన్నారు కాబట్టి బయటలో తహసీల్దార్ కూడా ఉన్నారు కాబట్టి బయటలో ఏమైనా ఎక్కువ బయటలో ఎక్కడ ఉంటాయో అవి కూడా పెట్టేసుకుంటారు. ఆల్రెడీ నిన్న సిపి సార్తో మాట్లాడేది పోలీస్ వాళ్ళు బయట స్టార్ట్ చేశారు. సో ఆ బయట కూడా ఎక్కడ ఎక్కువ ఉంటాయో అది కూడా నోట్ చేసుకుంటారు, ఎక్కడ గన్ లైసెన్స్ ఎక్కువ ఉంటాయో అది కూడా నోట్ చేసుకుంటారు. తర్వాత మనకి స్ట్రైట్ గా కొన్ని తెలుసు కాంపిటేటివ్ ప్లేయర్స్ మనం చెప్తా ఉన్నా కానీ వాళ్ళు మొదలు పెట్టాలి ముద్దారు కానీ మంత్రులు కానీ ఇట్లాంటి రిపీటెడ్గా న్యూసెన్స్ చేసే విలేజ్ కొన్ని ఉంటాయి. అవి అట్లాంటివి మొత్తం అనుకుంటారు అన్నమాట.